ఏటి ఒడ్డున ఎవరికో పిండం పెడుతున్నారు. కాసంత తినడానికి ఏమైనా దొరక్కపోదా అని అక్కడ వాలాను. ఎదురుగా ఉన్న ఫోటోను చూసి ఆశ్చర్యపోయాను. అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్ద అయినది. ఒక్క క్షణం గుండె బరువెక్కింది. విచారంతో రెక్కలు దిగజారిపోయాయి. అయ్యా, పిండం పెట్టి కాకుల్ని పిలవండి, మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు అని పూజారి గారు చెప్పారు. ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడిక్కిస్తూ, ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్నంటింది. నల్లటి నా ముఖం తెల్లబారిపోయింది. ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి. ఓర్ని మనుషులు, మీరేం మనుషులురా బాబు! బ్రతికినంతకాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా? పోవడం కోసం కోరికలు కోరుకొని కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా? బ్రతికినంతకాలం రాబందుల్లా పిక్కు తిని విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా? ప్రాణమున్నంతకాలం పెద్దైన కప్పుకోవడానికి కండువా కూడా ఇవ్వకుండా పోయాక కట్టుకోవడానికి పట్టు